చేయబడ్డాడు, ఆయనే తిరిగి లేచాడు, ఆయనే మన కొరకు మరలా రాబోతున్నాడు. ఆ కారణం చేత మనమందరం కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచగలిగితే మనము పరలోకానికి వెళ్ళటానికి వీలవుతుంది. దయచేసి గమనించండి, యేసు ప్రభు చెప్పిన మాట మీకు నేను జ్ఞాపకం చేస్తాను. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుంచి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను అని యేసు ప్రభు చెప్పాడు. ఈ ప్రపంచంలో మనిషి దేనికి భయపడకపోయినా మరణానికి ఖచ్చితంగా భయపడతాడు. మరణం అనేటటువంటిది మన దగ్గరకు వస్తుందంటే మనం అందరం ఖచ్చితంగా భయపడతాం. కానీ ఆ మరణం పైనే చావు దెబ్బ కొట్టి మరణించి మరణం పైన విజయం సాధించిన యేసు ప్రభునందు మన విశ్వాసం ఉంచగలిగినట్లయితే మరణించిన తర్వాత మనం కూడా మరణం పైన విజయం సాధించగలమనేటటువంటి నిశ్చయతను యేసు ప్రభు తన యొక్క మరణ సమాధి పునరుత్థానాల ద్వారా ప్రపంచానికి యేసు ప్రభు నిరూపించాడు. ఎందుకు యేసు ప్రభును నమ్మాలి అనంటే ఆయనే మరణించి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచిన ఏకైక దేవుడు. ఈ ప్రపంచంలో ఇంకెవరు లేరు, ఆయన మాత్రమే పునరుత్థానానికి నిదర్శనమైనటువంటి వ్యక్తి. కాబట్టి మనమందరం కూడా ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని యేసునందు విశ్వాసం ఉంచి మీరు కూడా మరణించిన తర్వాత శాశ్వతమైన నిత్య జీవమైన పరలోకాన్ని పొందుకోవటానికి యేసు ప్రభు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఈ మాట అన్నాడు, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు నేను విశ్రాంతిని ఇస్తాను అని యేసు ప్రభు సెలవిచ్చాడు. కాబట్టి మనమందరం కూడా రకరకాలైనటువంటి ప్రయాసలతో, అప్పుల బాధలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, కష్టములతో, నష్టములతో, మరి అదేవిధంగా కుటుంబ సమస్యలతో ఈ లోకంలో మనం బాధపడుతూ ఉంటాం. అయితే ఈ క్రమంలో వీటన్నిటిలో నుంచి మనకు శాంతినిచ్చి మన జీవితాల్లో ఒక శాంతి సమాధానాలతో బ్రతకగలిగిన స్థితిని ఒక్క యేసు ప్రభు మాత్రమే మనకి ఇవ్వగలడు. కనుక ఈ విషయాన్ని గుర్తించి మీరందరూ కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాం. మంచిది, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఈ ప్రాంత ప్రజలను దీవించండి. మన్నెంగుంట ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మంచి ఆరోగ్యాలు ప్రసాదించండి. వారి చేతుల కష్టాన్ని కూడా దీవించండి. చదువుతున్న పిల్లలకు మంచి ఆరోగ్యం ప్రసాదించండి. మంచి చదువులు వారికి అనుగ్రహించి మీరే ఈ యొక్క ప్రాంత ప్రజల ద్వారా సమస్త ఘనత మహిమా ప్రభావములు పొందుకొనమని లోకరక్షకుడైన యేసునాథుని పేరట ఈ ప్రార్థనను సమర్పించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్.